ఫ్రెండ్స్, మన 4th క్లాస్లో తెలుగు లెసన్ ఏం తెచ్చానో చూడండి. 6వ పాఠం సుమతి శతకం. ఇదిగోండి. ఫస్ట్, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సే వివరింపంగా, నపకారికి నుపకార నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం: సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్ప. అంటే మనకు మనల్ని ఏమన్నా చేయాలి అని చూసుకుంటారు కదా, వాళ్ళకు వాళ్ళకు కూడా చేయాలంట, వాళ్ళకు కూడా మేలు చేయాలంట. వాళ్ళు మనకు కీడు చేయాలని చూసినా కూడా మనం మేలు చేయాలంట. సెకండ్, చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్లు పామరుండు తగన్, హేమంబు కూడా పెట్టిన భూమి శిలపాల జేరు భువిలో సుమతి. తాత్పర్యం: సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో దానిని కూడబెడితే అది రాజులు పాలవుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, ధన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తాత్పర్యం ఫ్రెండ్స్, సుమతి తనలో ఉండే కోపం తనకు శత్రువు, తనలో శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము, సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖమేస్తే అదే తనకు నరకము. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తనని ఎట్లనన్, దెబ్బల చెరువు నిండిన దెబ్బలు 10,000 జేరు గదరా సుమతి. తాత్పర్యం: సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుషుడేపో నీతిపరుడు మహిళో సుమతి. తాత్పర్యం: సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి, కానీ వెంటనే తొందరపడి ఒక నిర్ణయంకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. నెక్స్ట్, బలవంతుడ నాకేమని పలువురు వారితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదే సుమతి. నెక్స్ట్, తాత్పర్యం: సుమతి నేను బలవంతుడనని, నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఎక్కువ మందిని తీసి పారవేసి మాట్లాడడం మంచిది కాదు. ఎంతో బలం కల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో
ప్రాణాలు కోల్పోతున్నది కదా. కూర్మిగల దినములలో నేరములెన్నండును గలుగునెవ్వరు మరియ కురిమి విరసంబౌనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. తాత్పర్యం: సుమతి స్నేహము ప్రేమ బాగుగా ఉన్న కాలం ఒకరికి ఒకరు మరొకరిలో తప్పులేమీ కనిపించవు. కానీ ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటి వారి తప్పులు మాత్రమే కనిపిస్తాయి. లావు గలవాని కంటే భవింపంగా నీతిపరుడు బలవంతుడవు. గ్రావంబంత గజంబును మామాటి వాడెక్కినట్లు మహిళా సుమతి. తాత్పర్యం చూసుకుందాం ఫ్రెండ్స్. సుమతి శరీర బలం కలవాని కంటే నీతి తెలిసినవాడు చాలా బలవంతుడు. పర్వతమంతా శారీరక బలం గల ఏనుగును తెలివైన మావాటివాడు ఎక్కుతున్నాడు కదా.